సహచర మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు కరీముల్లా గారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల మీద తటస్థ ఓటర్గా ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. కరీముల్లా గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల సామాన్య ఓటరు పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. మాట్లాడబోయే ముందు ప్రజలకి నా గురించి, నేను తటస్థ ఓటర్ని, ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఏ పార్టీ జెండాలు మోసేవాడిని కాదు. ఇక రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి గురించి, జరుగుతున్న అరాచకాల గురించి, జరుగుతున్న మారణకాండాల గురించి, జరుగుతున్న రేపుల గురించి, జరుగుతున్న మర్డర్ల గురించి, జరుగుతున్న ఊళ్ళే వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి గురించి ఒకసారి ఆలోచిస్తే చాలా ఆందోళనకరంగా ఉంటుందండి. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీకి ఇది ఆనవాయితీగా వస్తున్నదా అనే ఒక అనుమానం వస్తుందండి. ఈ మాట ఎందుకు చెప్పానంటే 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ప్రజా పరిపాలన అనే నమ్మకం కలిగించారండి. అలాగనే సాగుతూ ఉంది. కిలో ₹2 బియ్యం కానీ, ఈ ఎలక్షన్లో డబ్బు పంపిణీ కాకుండా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతూనే వచ్చినాయి. అయినా ఎన్టీ రామారావు గారు మంచి సుపరిపాలన అందించిన ఆ పరిపాలనలో కూడా అరాచకాలు జరిగినాయి సార్. ఎందుకు జరిగినాయి అనేది పక్కన పెడితే ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి. అవి ఏమిటంటే మీకు కొంచెం వివరిస్తాను. ఆయన హయాంలో జరిగిన అరాచకంలో మొదటిది కారంచేడు అండి, రెండోది చుండూరు అండి, మూడోది నీరుకొండ, నాలుగోది పదిరికుప్పం. ఇవి మారణ హోమం సార్. జన నష్టం బాగా జరిగింది. అది అలా జరిగితే తర్వాత ఆ గవర్నమెంట్ అలా కంటిన్యూషన్ అయిందండి. అవుతూ ఇందులో ఒక చిన్న విషయం సార్, ఎన్కౌంటర్ అనే ఒక పత్రిక ఉన్నదండి విజయవాడలో. దాని అధిపతి దశరథరాము, ఎన్కౌంటర్ దశరథరాము. అతను గండిపేట వ్యవహారం గురించి, గండిపేట భూముల గురించి మ్యాప్తో సహా, ఎన్టీ రామారావు గారి అమ్మాయిని గురించి ఆ మ్యాప్తో సహా ప్రచురించాడనే నెపంతో అతను మిట్ట మధ్యాహ్నం సాయంత్రం 3-4 సుమారుగా అనుకుంటా అతను మర్డర్ చేయటం జరిగిందండి. ఆ తర్వాత ఇదంతా తెలిసిన వ్యక్తి అనే ఒక పుకార వినికిడి నేను కూడా విన్నది. అది ఎన్టీ రామారావు గారు పిఏని కూడా విశాఖపట్నంలో చనిపోవడం జరిగింది. అది అలా ఉంచితే చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చి కంటిన్యూ అండి. ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న అరాచకాల గురించి నేను మాత్రం మాట్లాడుతున్నాను. నా విశ్లేషణలో నేను ఆలకించి నేను పరిశీలించిన వాటిల్లో నేను గమనించిన వాటి విషయంగా, ఈ తర్వాత ఎన్టీ రామారావు గారి హయాంలోనే విజయవాడలో చాలా పెద్ద ఘోరాతి ఘోరమైన ఒక మర్డర్ జరిగిందండి. అది వంగవీటి మోహన్ రంగా గారిది. అది చాలా పెద్ద ఎత్తున జరిగిందండి. అప్పుడు హోమ్ మినిస్టర్గా కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. అది జరిగిపోయింది కదా. తర్వాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వచ్చిందండి. అది ఏ విధంగా వచ్చిందనేది ప్రజలందరికీ తెలుసు. ఎట్లా ఈయన ముఖ్యమంత్రి కాగలిగారో, ఎట్లా అయ్యిందో, ఏ విధంగా అయినదో ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం సార్. నేను ప్రచారం చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈయన హయాంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా బషీర్బాగ్లో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసండి. గుర్రాలతో ఆడవాళ్ళని కూడా చూడకుండా తొక్కించటం, ఆ తొక్కిసలాటలో 2 మరణించటం, అది ఎందుకు జరిగిన అనేది కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇకపోతే రెండోసారి ముఖ్యమంత్రి ఆయన అయ్యారండి. అప్పుడు పరిపాలన ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారులను పరిగెత్తించిన మాట వాస్తవం. ఆయన పరిపాలన బాగా ఉన్న మాట కూడా వాస్తవమే, దానికి అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ తర్వాత 10 సంవత్సరాలకు ఆయన గ్యాప్ వచ్చిన తర్వాత, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిందండి. మార్పు విభిన్నంగా ఉందండి. అప్పుడు ఆయన ప్రత్యేక ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లో వారు మా వాళ్ళు ఏం చేసినా సరే పట్టించుకోబాగండి అని చెప్పడం జరిగిందండి. అది చాలా దారుణమైన పరిస్థితి. అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారండి. ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాన్ని రాజ్యాంగం రాష్ట్రం మాదే అన్నట్టుగా ప్రవర్తించారు. దాని పర్యవసానం 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారండి. ప్రభుత్వం మారింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ వచ్చిన కాడ నుంచి తెలుగుదేశం పార్టీ నైజం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లీగల్ టీము చాలా పటిష్టమైందండి. ఆ లీగల్ టీంను అడ్డం పెట్టుకొని ప్రతి చిన్న విషయానికి కోర్టులో కేసులు వేసి
ప్రభుత్వాన్ని అడుగు కూడా ముందు నడపకుండా నానా బీభత్సం చేశారండి. ప్రభుత్వాన్ని చాలా హెరాస్ చేశారు. ప్రజలందరూ గమనించారు. ఆ గమనిక చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, అతనే పదవిలో ఉండాలా, నేనే పరిపాలించాలా, నాకే రాజ్యాధికారం ఉండాలా, వేరే వాడికి ఉండటానికి వీలు లేదు అనే స్వభావం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న వాడు మామగారు ఏం మాట్లాడారు కూడా అందరు చూసిన విషయమే. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి చిన్నదానికి కేసులు వేసి అడ్డుపడిన చంద్రబాబు నాయుడు గారు 2019 వచ్చే వరకు ప్రభుత్వాన్ని కదలనివ్వలేదండి. వాళ్ళ లీగల్ టీంతో కానీ వారి ఉన్న అనుభవాలు కానీ వ్యవస్థల్ని వాళ్ళు మేనేజ్ చేసిన విధానం కానీ ప్రజలందరికీ అర్థమైంది. 2019లో ప్రభుత్వాన్ని ప్రజలు మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్కి పట్టం కట్టారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్కి పట్టం కట్టిన తర్వాత సంగతి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలించింది, ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది మనం గతంలో వీడియో చేసాము, చెప్పాము, అయిపోయింది. ఆయన ప్రవర్తన బాగలేదు. ఆయన నిర్లక్ష్యం, అహంకార ధోరణితోటి ప్రవర్తన, ఎమ్మెల్యేలకు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపత్యాది చత్రం కింద ఆయన ఒకే ఏలికగా నాతోటే సర్వం అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల ప్రజలు గమనించి 2019లో 24లో 164 సీట్లతోటి మళ్ళీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి అధికారం ఇచ్చారండి. అధికారం ఇచ్చిన తర్వాత గత సమస్యల్ని నెమరవేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం రీత్యా ప్రజలందరూ ఏమనుకున్నారంటే, సుపరిపాలన బ్రహ్మాండంగా అందించగలరు ఈసారి, ఇది చివరి ఎన్నికలు అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పట్టం కట్టి కూటమికి 164 సీట్లు ఇచ్చి రాజ్యాంగం ఆయనకు అధికారం చేతికిస్తే, కనీసం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిన గంట నుంచి అరాచకం మొదలుపెట్టారండి. ఇది ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఇంకా డిక్లేర్ కూడా చేయలేదు పూర్తిగా. ఏ ఎమ్మెల్యే కూడా ఇంకా సంతకాలు పెట్టి కౌంటింగ్ పాయింట్ నుంచి బయటికి రాకముందే ఫస్ట్ స్టార్ట్ చేశారు అరాచకాలు. కనపడిన వాళ్ళు కొట్టడం, వైఎస్ఆర్ విగ్రహాలను విరగొట్టడం, యూనివర్సిటీకి పెట్టిన పేరుని రాళ్లతోటి, కాళ్ళతోటి, బండలతోటి, గడ్డబల్లుతోటి తీసేయటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం, దొరికినట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని కొట్టడం, చంపడం, ఆస్తులు లూటీ చేయటం, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయటం, వాళ్ళ నోళ్ళలో లేకుండా చేయటం, మానభంగాలు చేయటం, నానా బీభత్సం సృష్టించారు. ఆ రోజు మొదలైన అరాచకం ఈరోజు కూడా తగ్గలేదండి. నిన్నటి వరకు తగ్గల. గుంటూరు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుని ఏ విధంగా చేశారో, ఎమ్మెల్సీ సామిరెడ్డి గారిని ఏ విధంగా హెరాస్ చేశారో చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, చివరి ఎన్నికలే కాదు నన్నేం మిగుతారులే అని అనుకుంటున్నారు. అది పొరపాటు అండి. ముందు మీ అబ్బాయి భవిష్యత్తు ఉంది, లోకేష్ కూడా చాలా భవిష్యత్తు ఉంది. ఈ రకమైన హెరాస్మెంట్ మీరు చేసుకుంటూ పోతున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న విధానం, మీరు పరిపాలన ఎవరిని పట్టించుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు నిస్సహాయత చేసి జరుగుతున్న అరాచకాలని, మానభంగాల్ని ఇవన్నిటిని పట్టించుకోకుండా చూస్తూ ఊరుకోబట్టే అది కంటిన్యూషన్ అవుతుందండి. మీ స్వభావమే అది అని మాకు అర్థమైంది. అర్థమయ్యేది ఉంది, చూస్తున్నాం కదా. మీరు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఎదటోళ్ళు పవర్లో ఉంటే మీకు గిట్టదండి, మీరు ఓర్చుకోలేరు. అది ఎందుకు అని అంటే, మీకు ముందు చూపు చాలా ఎక్కువ. విజనరీ అంటున్నారు. మీ విజనరీ ఏమిటో నేను చెప్పగలను సార్ సింపుల్గా. జగన్మోహన్ రెడ్డిని మీరు పదే సైకో, దుర్మార్గుడు, రాక్షసుడు, ఇది చంపినా పర్వాలేదు, ఇతను బతకడం అవసరం, రాజ్యంలో ఉండకూడదు, ఇతను బహిష్కరించాలా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. పైపెచ్చు పదే సైకో కంటే అర్థం ఏమిటంటే నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి వెంబడి పట్టమైంది. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కాబట్టి మీరు పరిపాలించండి. ఇప్పుడు సక్రంగా ప్రజల మన్ననలు పొందండి. మళ్ళీ మీరు గెలవడానికి, మీ కొడుకు గెలవడానికో ప్రయత్నించండి. కానీ ఇలాంటి అరాచకాల్ని మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పగలను నేను. ఎందుకు కాదని